హాయ్ గైస్. ఈ వీడియోలో మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే, మనకి రీసెంట్‌గా చాలా మూవీస్ అయితే థియేటర్స్‌లో రిలీజ్ అయ్యాయి కదా! ఆ మూవీస్ అనేవి ఎప్పుడు ఓటీటీలోకి వస్తాయి అండ్ అలాగే ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో చూడడానికి అవైలబుల్‌గా ఉంటది ఏంటనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్పడం అయితే జరుగుతుంది. మెయిన్‌గా మనకి 'దేవర' మూవీ, ఇంకా మనకి 'మత్తు వదలరా' ఇంకా చాలా మూవీస్‌కి సంబంధించిన ఓటీటీ డేట్స్ అనేవి రావడం అయితే జరిగింది. మరి ఇవన్నీ ఎప్పుడు ఓటీటీలోకి వస్తాయి ఏంటనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను. మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. ఓకే. ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఓకే. ఫస్ట్ వన్ వచ్చేసరికి 35 ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ఆహా ప్లాట్‌ఫామ్ వాళ్ళైతే సొంతం చేసుకోవడం జరిగింది. ఆహాలో మనకి ఈ రోజు నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి విజయ్ తలపతి గారిది 'ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ డేట్ అనేది సడన్‌గా అనౌన్స్ చేయడం అయితే జరిగిందనమాట. దీనికి సంబంధించిన ఓటీటీ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ వాళ్ళ దగ్గర అయితే ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్‌లో మనకి అక్టోబర్ మంత్ 3 నుంచి టోటల్‌గా 5 లాంగ్వేజెస్‌లో స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. మరి ఈ మూవీని గనక మీరెవరైనా ఓటీటీలో చూడడానికి వెయిట్ చేస్తున్నట్లయితే ఇంకా ఒక్కరోజు వెయిట్ చేయండి చాలు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి 'కళింగ' ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ఆహా ప్లాట్‌ఫామ్ వాళ్ళైతే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఇది మనకి ఆహాలో ఈ మంత్ 4th నుంచి స్ట్రీమింగ్ అయితే చేస్తున్నట్టు అఫీషియల్‌గా ఆహా ప్లాట్‌ఫామ్ వాళ్ళే అనౌన్స్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ అలాగే దాంతో పాటు రాజ్ తరుణ్ గారిది కొత్తగా వచ్చినటువంటి మూవీ 'భలే ఉన్నాడే' ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ ఈటీవీ విన్ వాళ్ళైతే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఈటీవీ విన్‌లో మనకి అక్టోబర్ మంత్ 3 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సుహాస్ గారిది రీసెంట్‌గా వచ్చినటువంటి మూవీ 'గొర్రె పురాణం' ఈ మూవీ మనకి రీసెంట్‌గా థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్‌తో రన్ అయిందనమాట. మరి ఫైనల్‌గా ఓటీటీలో రావడానికి రెడీగా ఉంది. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ వాళ్ళైతే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఇది మనకి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మంత్ 18th నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. ఇది ఇంకా అఫీషియల్ డేట్ అయితే కాదనమాట. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అనేది త్వరలో రాబోతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి 'ఏఆర్ఎం' ఈ మూవీ ప్రెజెంట్ మలయాళంలో బ్లాక్ బస్టర్ టాక్‌తో రన్ అవుతుందనమాట. ఇందులో కృతి శెట్టి గారు కూడా హీరోయిన్‌గా యాక్ట్ చేయడం అయితే జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం కృతి శెట్టి గారు మలయాళం మూవీలో యాక్ట్ చేయడం అనేది. మరి ఈ మూవీ ఇప్పటికే 100 క్రోర్స్ వరకు కలెక్ట్ చేయడం అయితే జరిగిందనమాట. స్టిల్ అదే ర్యాంపేజ్‌తో కంటిన్యూ అయితే అవుతుంది థియేటర్స్‌లో. మరి ఈ మూవీని మీరు ఎవరైనా ఓటీటీలో చూడడానికి వెయిట్ చేస్తున్నట్లయితే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు సొంతం చేసుకోవడం అయితే జరిగింది. నెట్‌ఫ్లిక్స్‌లో మనకి దీనికి సంబంధించిన ఎటువంటి ఓటీటీ డేట్ అనేది అనౌన్స్ అయితే చేయలేదు. దీనికి సంబంధించిన ఓటీటీ డేట్ అనేది త్వరలో అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది. ఎక్స్‌పెక్టెడ్ డేట్ వచ్చేసరికి అక్టోబర్ మంత్ 18th అనమాట. మరి చూడాల్సింది దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అనేది ఎప్పుడొస్తుంది ఏంటనేది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి 'మత్తు వదలరా పార్ట్ 2' ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్‌ఫ్లిక్స్ వాళ్ళైతే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. నెట్‌ఫ్లిక్స్‌లో మనకి అక్టోబర్ మంత్ 11th నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ అలాగే దాంతో పాటు 'శబరి' ఈ మూవీ మనకి థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి దాదాపుగా 4 మంత్స్ అయితే అయిపోతుంది. ఇప్పటి వరకు ఓటీటీలోకి అయితే రాలేదు. ఫైనల్‌గా దీనికి సంబంధించిన ఓటీటీ అనౌన్స్‌మెంట్ అయితే రావడం అయితే జరిగింది. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి సనెక్స్ట్ వాళ్ళైతే సొంతం చేసుకోవడం జరిగింది. సనెక్స్ట్‌లో మనకి అక్టోబర్ మంత్ 11th నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్టు స్ట్రాంగ్ బజ్ అనమాట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ ఎన్టీఆర్ గారిది 'దేవర' ఈ మూవీ మనకి ప్రెజెంట్ థియేటర్స్‌లో బ్లాక్ బస్టర్ టాక్‌తో రన్ అవుతుందనమాట. మరి ఈ మూవీ థియేటర్స్‌లో కాకుండా ఓటీటీలో చూడడానికి చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. మరి ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి వస్తుంది ఏంటనేది చూసుకున్నట్లయితే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ వాళ్ళైతే సొంతం చేసుకోవడం జరిగింది. నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీ రిలీజ్ అయిన 50 డేస్ తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నట్టు అగ్రీమెంట్ అయితే రాయించుకున్నారనమాట. దాని ప్రకారం చూసుకున్నట్లయితే నవంబర్ మంత్ ఫస్ట్ హాఫ్‌లో ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. మరి ఈ మూవీని మీరు ఎవరైనా థియేటర్స్‌లో చూడకుండా ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే నవంబర్ మంత్ వరకు వెయిట్ చేయాల్సి ఉంది. ఇది గైస్ ఫైనల్‌గా వీడియో వచ్చేసరికి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని ఇలాంటి ఓటీటీ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.